హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నిషి బ్లాగ్స్. టుడే టాపిక్ ఢిల్లీ సుల్తాన్లు 7th క్లాస్ బీట్స్. క్రీస్తు శకం 13వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం వరకు ఢిల్లీ సుల్తాన్లు భారతదేశానికి ఢిల్లీ నగరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. గతాన్ని అధ్యయనం చేయడమే చరిత్ర. మంచి పౌరసత్వం కోసం చరిత్రను అధ్యయనం చేయడం చాలా అవసరం. ఒక కాలానికి చెందిన చరిత్ర అధ్యయనం కొరకు కొన్ని ఆధారాలు అత్యంత ముఖ్యమైనవి. ఈ చారిత్రక ఆధారాలను స్థూలంగా 2 రకాలుగా వర్గీకరించారు. అవి పురావస్తు ఆధారాలు, 2 వాంగ్మయ ఆధారాలు లేదా లిఖిత ఆధారాలు. ప్రాచీన యుగం కాలం క్రీస్తు శకం 8వ శతాబ్దం వరకు, మధ్యయుగ కాలం క్రీస్తు శకం 8వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకు, ఆధునిక యుగం కాలం క్రీస్తు శకం 18వ శతాబ్దం నుండి ప్రస్తుతం. తోమర్, చౌహాన్ వంశస్థుల కాలంలో ఢిల్లీ ముఖ్య వాణిజ్య కేంద్రంగా ఉండేది. క్రీస్తు శకం 1192వ సంవత్సరంలో మహమ్మద్ ఘోరీ 2వ తరాయిన్ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ను ఓడించి ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాడు. మహమ్మద్ ఘోరీ హత్యానంతరం అతని ప్రతినిధి అయిన కుతుబుద్దీన్ ఐబక్ మామ్లుక్ లేదా బానిస వంశాన్ని క్రీస్తు శకం 1206లో ఢిల్లీ పాలకునిగా ఢిల్లీ సుల్తాన్ల సామ్రాజ్యాన్ని స్థాపించారు. కుతుబుద్దీన్ ఐబక్ క్రీస్తు శకం 1206 సంవత్సరంలో బానిస వంశాన్ని స్థాపించాడు. కుతుబుద్దీన్ ఐబక్ లాహోర్ రాజధానిగా ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. క్రీస్తు శకం 1210లో లాహోర్లో చౌగాన్ ఆడుతూ ప్రమాదవశాత్తు గుర్రం మీద నుంచి జారిపడి తీవ్ర గాయాలతో మరణించాడు. ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. కవులు కుతుబుద్దీన్ ఐబక్ను లాక్ బక్షిగా కీర్తించారు. లాక్ బక్ష అంటే లక్షల రూపాయలు ఇచ్చేవాడు అని కవులు అతన్ని కీర్తించారంట. కుతుబుద్దీన్ ఐబక్ అనంతరం అతని కుమారుడైన ఆరం షా 1 ఏడాది పాటు పరిపాలించాడు. ప్రసిద్ధ చరిత్రకారుడైన ఈశ్వర ప్రసాద్ భారతదేశంలో ముస్లిం విజేతల్లో కుతుబుద్దీన్ ఐబక్ అగ్రగణ్యుడని పేర్కొన్నాడు. ఇల్టుట్మిష్ కాలంలో రాజధానిని లాహోర్ నుండి ఢిల్లీకి మార్చబడింది. ఇల్టుట్మిష్ తెలివితేటలను, శక్తి సామర్థ్యాలను గుర్తించిన ఐబక్ అతనికి తన కూతుర్నిచ్చి వివాహం జరిపించాడు. ఇల్టుట్మిష్ పరిపాలనా కాలంలో ఎదుర్కొన్న అతి పెద్ద సవాలు చెంగీజ్ ఖాన్ నేతృత్వంలో జరిగిన మంగోల్ దండయాత్ర. ఇతను భారతదేశంలో తొలిసారిగా సుస్థిర పరిపాలనా పద్ధతిని రూపొందించి ఆచరణలో పెట్టాడు. తన రాజ్యాన్ని ఇక్తాలుగా విభజించిన వారు ఇల్టుట్మిష్. సుల్తానా రజియా ఢిల్లీని పాలించిన ఏకైక మహిళ. క్రీస్తు శకం 1236 నుండి 1239 లేదా 40. ఈమె ఇల్టుట్మిష్ కుమార్తె. మహిళా పాలకురాలిగా వజీరులు, చెహల్గనుల నుండి కూడా వ్యతిరేకత ఎదుర్కొన్నది. టర్కీ ప్రభువుల నుండి, స్వంత అన్నదమ్ముల నుండి ఆమె తీవ్ర ప్రతిఘటనలు ఎదుర్కొనవలసి వచ్చింది. రజియా సుల్తానా అనంతరం బలహీనమైన బానిసవంశ పాలకులు సుమారు 25 ఏళ్ల పాటు ఢిల్లీ సుల్తాన్లుగా పరిపాలించారు. చివరకు 1266లో నాసిరుద్దీన్ను తొలగించి గియాజుద్దీన్ బాల్బన్ ఢిల్లీ సుల్తాన్గా పదవి చేపట్టాడు. గియాజుద్దీన్ బాల్బన్ క్రీస్తు శకం 1266 నుండి 1287 బానిస వంశ సుల్తానులందరిలో గొప్పవాడు. బాల్బన్ సుల్తాన్గా పదవి చేపట్టిన తర్వాత సుల్తాన్ పాదాలను కానీ సింహాసనాన్ని ముద్దు పెట్టుకోవడం వంటి పద్ధతులు ప్రవేశపెట్టారు. బానిస వంశ పరిపాలన కైకుబాదు కాలంలో ముగిసింది. ఖిల్జీ వంశ స్థాపకుడు జలాలుద్దీన్ ఖిల్జీ. ఇతను తన అల్లుడైన అల్లావుద్దీన్ ఖిల్జీ చేతిలో చంపబడ్డాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ క్రీస్తు శకం 1296 నుండి 1316 జలాలుద్దీన్ ఖిల్జీ తర్వాత రాజ్యానికి వచ్చాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ కుట్రపూరితమైన ప్రభువులను నియంత్రించుటకు బలమైన మరియు సమర్థవంతమైన గూఢచారి వ్యవస్థను స్థాపించాడు.
అల్లావుద్దీన్ ఖిల్జీ ఉత్తర భారతదేశంపై దండయాత్రలు నిర్వహించి గుజరాత్, రణతంబోర్, చిత్తూరు మరియు మాల్వా మొదలగు వాటిని జయించాడు. ఖిల్జీ అల్లావుద్దీన్ ఖిల్జీ 1316 సంవత్సరంలో మరణించాడు. దక్షిణ భారతదేశాన్ని జయించడానికి మాలిక్ కాఫర్ ఆధ్వర్యంలో సైన్యాన్ని పంపించాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ సిద్ధ సైన్యాన్ని నియమించి సైనికులకు నగదు రూపంలో జీతాలు చెల్లించాడు. ఇతను మార్కెట్ సంస్కరణలలో భాగంగా వస్తువుల ధరలను క్రమబద్ధీకరించాడు. నాణ్యమైన గుర్రాల స్థానంలో సమర్థత లేని గుర్రాలు బదిలీ కాకుండా వాటిపై ముద్ర వేసే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ప్రాచీన కాలంలో మంగోలియన్ అనేక సంచార జాతులు పాలించాయి. చెంగిస్ ఖాన్ మంగోలియన్లను ఏకం చేసి క్రీస్తు శకం 1206 సంవత్సరంలో మంగోల్ రాజ్యాన్ని స్థాపించాడు. ఢిల్లీ సుల్తాన్ల పాలనా కాలంలో మంగోలులు క్రీస్తు శకం 1221 నుండి 1368 వరకు భారతదేశంపై అనేకసార్లు దండయాత్ర చేశారు. ఖిల్జీలలో చివరి పాలకుడైన ఖుస్రూ ఖాన్ యొక్క పాలనను అంతం చేసి గియాసుద్దీన్ తుగ్లక్ వంశంను స్థాపించాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్ ఈ వంశంలో ప్రముఖ పాలకులు. తుగ్లక్ పాలనా కాలంలో మధ్య ఆసియాకు పాలకుడైన తైమూర్ దండయాత్రలను ఎదుర్కోవాల్సి వచ్చింది. మహమ్మద్ బిన్ తుగ్లక్ క్రీస్తు శకం 1324 నుండి 1351 వరకు గొప్ప విద్వాంసుడు మరియు వింతైన పాలకుడు. ఇతడు తత్వశాస్త్రం, గణిత శాస్త్రం మరియు ఖగోళ శాస్త్రాలలో ప్రావీణ్యం కలవాడు. రాజధానిని ఢిల్లీ నుండి దేశం మధ్యలో ఉన్న దేవగిరి, దౌలతాబాద్కి మార్చింది మహమ్మద్ బిన్ తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్ రాగి నాణేలను, వ్యవసాయ సంస్కరణలను ప్రవేశపెట్టాడు. ఢిల్లీ సుల్తానులలో 4వది అయిన సయ్యద్ వంశ స్థాపకుడు కిజర్ ఖాన్, ముబారక్ షా, మహమ్మద్ షా, ఆలం షా ఈ వంశంలోని ఇతర పాలకులు. ముబారక్ షా రాజ్యాన్ని విస్తరించే ప్రయత్నం చేశాడు కానీ విఫలమయ్యాడు. సయ్యద్ వంశం చివరి పాలకుడు ఆలం షా బహలాల్ చేతిలో ఓడిపోవడంతో లోడీ వంశస్థులకు పాలన సంక్రమించింది. బహలాల్ లోడీ తన రాజ్యంలోని ప్రభువులను సంతృప్తిపరచడానికి అనేక చర్యలు తీసుకున్నాడు. ఢిల్లీ సుల్తానుల్లో చివరి పాలకుడైన ఇబ్రాహిం లోడీ పాలన తర్వాత ఢిల్లీ సుల్తాన్ల పాలన అంతమయ్యింది. తుగ్లక్ వంశ పాలనా కాలంలో క్రీస్తు శకం 1398 సంవత్సరంలో తైమూర్ భారతదేశంపై దండయాత్ర చేసి ఢిల్లీని స్వాధీనపరుచుకున్నాడు. రాజ్యంలో సుల్తాన్ సర్వాధికారి. షరియత్ లేదా ఇస్లామిక్ నిబంధనల ప్రకారం పరిపాలన జరుగుతుంది. రాజ్యాన్ని ఇక్తాలు, షిక్లు, పరగణాలు మరియు గ్రామాలుగా విభజించారు. రాజకీయ, న్యాయ, సైనిక, మత విషయాలకు చెందిన అధికారం సుల్తాన్దే. ఇల్టుట్మిష్ సైనిక అవసరాల కోసం బానిసలను కొనుగోలు చేసేవాడు. పర్షియాలో ఈ పద్ధతిని బందగాన్ అని పిలుస్తారు. బందగాన్లోని వారిలో సుల్తాన్కు నమ్మకస్తులైన వారిని గవర్నర్లు మరియు సైనికాధికారులుగా నియమించేవారు. ఇల్టుట్మిష్ కాలంలో చెహల్గని సర్దారులు కీలక పాత్ర పోషించారు. పరిపాలనలో సహకరించడం కొరకు టర్కిష్ ప్రభువులతో కూడిన ఇల్టుట్మిష్చే ప్రారంభించబడిన వ్యవస్థ చెహల్గని. దీనిని తుర్ఖాన్-ఈ-చెహల్గని లేదా చాలీసా అనేవారు. సుల్తాన్లకు వ్యతిరేకంగా ఉన్న ప్రభువులను అణిచివేయడానికి ఇది ఉపయోగపడింది. ఇది చెహల్గని వ్యవస్థ. ఢిల్లీ సుల్తాన్లు తమ రాజ్యాన్ని ఇక్తాలుగా విభజించి సైనికాధికారులను నియమించారు. వీరిని ఇక్తాదారులు లేదా ముక్తీలు అని అంటారు. విదేశీ ముస్లింలు, స్థానిక ముస్లింలు అనే 2 శాఖలు ఉండేవి. వ్యవసాయం ప్రధాన వృత్తి. రైతులు పండిన పంటలో 1/3 వంతు భాగాన్ని శిస్తు రూపంలో చెల్లించవలసి వచ్చేది. వస్త్ర పరిశ్రమ ప్రధానమైన పరిశ్రమ. ఢిల్లీ, దౌలతాబాద్, లక్నో, లాహోర్, ముల్తాన్ మొదలైనవి దేశీయ వాణిజ్యంలో ముఖ్య నగరాలు. ఇరాన్, అరేబియా, ఆఫ్రికా, చైనా, యూరోపియన్ దేశాలతో అంతర్జాతీయ వాణిజ్యం కొనసాగింది. ప్రత్తి, ముత్యాలు, ధాన్యం, నీలిమందు, సముద్ర ముత్యాలు మొదలైన ప్రధాన ఎగుమతులు. అల్లావుద్దీన్ ఖిల్జీ వ్యాపార సంస్కరణలను ప్రవేశపెట్టారు.
ఢిల్లీ సుల్తాన్ల కాలంలో అరబిక్ మరియు ఇస్లాం శైలుల మిశ్రమంతో కూడిన వాస్తు నిర్మాణాలు కళలు అభివృద్ధి చెందాయి. స్వదేశీ నిర్మాణాలలో ట్రబియేట్ పద్ధతిని పాటించేవారు. తర్వాత అర్క్యూట్ పద్ధతి ప్రవేశపెట్టబడింది. ఇండో ఇస్లామిక్ శైలి అనే నవీన శైలి అవతరించింది. కుతుబుద్దీన్ ఐబక్ మరియు ఇల్టుట్మిష్ కుతుబినార్ను కట్టించి సూఫీ సన్యాసి అయిన కుతుబుద్దీన్ బక్తియార్ కాకికి అంకితం ఇచ్చారు. 74.1 మీటర్ల ఎత్తులో ఉన్న 4 అంతస్తుల చలువరాయి ఇసుకరాయితో కూడిన ఈ నిర్మాణం ప్రత్యేక నిర్మాణ నిపుణతతో కూడినది. అల్లావుద్దీన్ ఖిల్జీ అలై దర్వాజను కువ్వత్ ఉల్ ఇస్లాం మసీదుకు దక్షిణ ద్వారం వల్లే నిర్మించాడు. అలై దర్వాజులో మొదటిసారిగా గోపురాలు మరియు తోరణాలు నిర్మించబడ్డాయి. ఆల్బెరూని, అమీర్ ఖుస్రూ, జియావుద్దీన్ బరూని ఈ కాలంలోని ప్రముఖ పండితులు. ఆల్బెరూని మహమ్మద్ గజనీ చేత ఆదరించబడ్డ ప్రముఖ పర్షియన్ పండితుడు. ఇతను తారిక్ అల్ హింద్ భారతదేశ చరిత్ర అనే గ్రంథాన్ని రచించాడు. పర్షియాకు చెందిన గొప్ప కవి, గాయకుడు అమీర్ ఖుస్రూ అనేక ద్విపద పద్యాలు రచించాడు. అమీర్ ఖుస్రూకు టుటియై హింద్ లేదా భారతదేశపు చిలుక అనే బిరుదు, ద ప్యారెట్ ఆఫ్ ఇండియా అనే బిరుదు ఉండేది. 1398లో తైమూర్ దండయాత్రలలో దేశ సంపదను తరలించి వేశారు. తైమూర్ వినాశనం నుండి కోలుకోవడానికి ఢిల్లీకి 100 సంవత్సరాలు పట్టింది. క్రీస్తుశకం 1526లో మొఘల్ పాలకుడైన బాబర్ మొదటి పానిపట్ యుద్ధంలో ఇబ్రహీం లోడీని ఓడించాడు. దానితో ఢిల్లీ సుల్తాన్ల పాలన అంతమై మొఘల్ సామ్రాజ్య కాలం ప్రారంభమైనది. షరియత్ అనగా ఇస్లాం న్యాయ సూత్రాలు. దోహాలు అనగా 2 పంక్తులలో వ్రాయబడిన పద్యాలు. వీటిలో పాదంలోని పదాలు లయ దాదాపు సమానంగా ఉంటాయి. కార్ఖానా అనగా పరిశ్రమలు లేదా కార్యశాలలు. జిటాల్ అనగా రాగి నాణేలు. పరిపాలన షరియత్ నిబంధనల ప్రకారం జరుగుతుంది. చిత్తోడిపై దాడి జరిగిన సంవత్సరము క్రీస్తుశకం 1303. దోహా లేదా ద్విపదలు రచించిన వారు అమీర్ ఖుస్రూ. Okay friends, thank you. Please subscribe.